కానీ మీ ఉద్దేశ ప్రకారం పేషెంట్కి తెలియడం అవసరమా, తెలియకపోవడమే బెటర్ అంటారా? లేదండి, అంటే డిసీజ్ గురించి పేషెంట్ హ్యాజ్ అ రైట్ టు నో. తనకి పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఇంక 2 నెలలే బ్రతుకుతాను అనే పరిస్థితి మనం అతనికి ఓపెన్గా అట్లా డైరెక్ట్గా ఒకేసారి మనం చెప్పలేం. సో దర్ ఇస్ అ వే ఆఫ్ డిస్కవరీ. తను ఎంతవరకు తెలుసు, అర్థం చేసుకోగలడు, తన మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి కూడా స్లోగా వి విల్ బ్రేక్ ద న్యూస్ అనమాట. తన డయాగ్నోసిస్ మాత్రం పేషెంట్కి మనం దాచి ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే చాలా వరకు అదే మన దగ్గర జరుగుతుంది తప్ప అదే అని అనుకుంటూ ఉంటాను. అర్లీ స్టేజ్లో ఉన్నా కూడా చెప్పొద్దు అంటారు. ఆయన సర్జరీ అయిపోయిన తర్వాత పక్కన ఉన్న నర్స్తోనో పక్కన పేషెంట్ అటెండర్స్తో మాట్లాడతారు, ఏం ఆపరేషన్ అయిందని అడుగుతారు. నాకు ఏదో ఆపరేషన్ క్యాన్సర్ అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఎవరే నాకు చెప్పలేదు, నాకు ఏదో ఉంది, ఎందుకు చెప్పలేదు అంటే నాకు చాలా అడ్వాన్స్గా ఉందేమో, నాకు ఇంకేం హోప్ లేదేమో అని ఎక్కువగా వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. సో అట్లా అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో కాబట్టి కంట్రోల్డ్గా వాళ్ళకి చెప్పడమే రైట్ ఆప్షన్ నేను భావిస్తుంటాను. కరెక్టే, వాళ్ళు కొంత మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి, అనవసరమైన ఊహల్లో లేకుండా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అంటే సార్, జనరల్గా మీరు చాలా సర్జరీస్ చేస్తుంటారు ఇన్నాళ్ళలో. చాలా క్రిటికల్ సర్జరీ, అమ్మ బాబోయ్ దీనికి చాలా టైం పడుతుంది, లేదా ఇది కొంచెం మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సిన అవసరం ఉందేమో అని మీకే భయం వేసిన సర్జరీ ఏమన్నా ఉందా ఇప్పటివరకు? చాలాసార్లు జరిగిందండి. అంటే ఎన్నోసార్లు కొన్ని ఆపరేషన్లో ఎట్లా ఉంటుందంటే గుండె మన చేతుల్లో పెట్టుకుని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years old మేల్ పర్సన్, ఆయనకు రెక్టల్ క్యాన్సర్ ఉంది. సో రెక్టల్ క్యాన్సర్ అంటే చాలా లో రెక్టల్ క్యాన్సర్ ఉంది. అంటే ఏనల్ కెనాల్కి రెక్టమ్కి జంక్షన్ దగ్గర ఉంది, ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు ఇఫ్ యూ డోంట్ గివ్ అవర్ 100% అండ్ పూర్తి ఎఫర్ట్ చేయలేకపోతే ఆయనకి మొత్తం ఎంటైర్ రెక్టము అండ్ ఎనకెళ్ళని తీసేసి పర్మనెంట్ బ్యాగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ 40 years అన్న అతను ఆల్మోస్ట్ 120 kilos వెయిట్ ఉన్నాడు ఆయన. సో రోబోటిక్ సర్జరీ ఎంతో డిఫికల్ట్, చాలా లోపల ఫ్యాట్ ఉండటం వల్ల కష్టంగా ఉండింది. సో రీచ్ అయ్యి చివరికి విత్ ఆల్ ద ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ ఏమంటే ఆయనకు ఉన్న ఆ యొక్క స్పింక్టర్ సేవ్ చేసి పర్మనెంట్ బ్యాగ్ లేకుండా దాన్ని మనం లోపలనే మళ్ళీ జాయిన్ చేయగలిగి బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ఆల్మోస్ట్ 10 గంటల ఆపరేషన్ అయింది. కానీ 10 గంటలైనా కూడా ఏమీ అలసట లేదు. ఎందుకు అంటే సక్సెస్ చేయాలనే పాయింట్లో మీరు అన్నీ మర్చిపోతారు. ఎస్, అంటే నాట్ ఓన్లీ సక్సెస్, ఆయనకి లైఫ్ లాంగ్ బ్యాగ్ లేకుండా అవాయిడ్ చేయగలిగేటువంటి ఆనందం పేషెంట్ కన్నా మాకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక 80 years old లేడీకి నేను రెక్టల్ క్యాన్సర్కి సర్జరీ చేశాను. 80 years, మల్టిపల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆమె 7th డేకి అంత బాగా 7th డే వరకు కూడా ఆమెకు గ్యాస్ పాస్ కాలేదు. యూజువల్గా 2 జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఆహారం అని కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు కింద నుంచి ఫ్లేటస్ అంటాం, గ్యాస్ పాస్ చేసిన తర్వాత కరెక్ట్. సో 6 రోజుల వరకు ఆమె పాస్ చేయలేదు. 7వ రోజు ఆమె గ్యాస్ పాస్ చేసిందంటే యాజ్ అ సర్జన్ ఐ వాజ్ ఫీలింగ్ మోస్ట్ హ్యాపీ. అంటే ఈ స్మాల్ థింగ్స్ వి సెలబ్రేట్ ఇన్ లైఫ్ అనమాట. సో అంటే వాళ్ళ లైఫ్లో ఒక చిన్న జరిగినప్పుడు మనకి ఎంత ఆనందం, ఓకే ఈమె మంచిగా ఇంటికి వెళ్తుంది, సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తుంది అని ఆనందం మనకు ఉంటుంది. అట్లనే కొన్ని ఈసోఫేజియల్ క్యాన్సర్ సర్జరీస్లో బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉన్న కొన్ని పరిస్థితులు వచ్చాయి. వేరే సడన్గా ఆన్ టేబుల్ విత్ ఇన్ నో టైం మొత్తం నిండిపోయి బ్లీడింగ్ అయిపోతుంది, పేషెంట్ లైఫ్ ఇంకా పేషెంట్ పోగొట్టుకుంటున్నామని భయం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి టైమ్లీ దాన్ని కంప్రెస్ చేసి కొంచెం అంతా క్లీన్ చేసుకుని టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ ఐ హ్యావ్ ప్రేడ్ ఆల్సో సమ్ టైమ్స్, మెనీ టైమ్స్ ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ సే, రైట్? బికాజ్ అక్కడ ఏంటంటే జస్ట్ ఒక విఐపి పేషెంట్ అండి, రాడికల్ హిస్టరెక్టమీ చేస్తున్నాం, అంటే సర్వైకల్ క్యాన్సర్కి సర్జరీ చేస్తున్నాం. అసిస్టెంట్ లాక్ పట్టుకునేటప్పుడు ఒక చిన్న మూమెంట్లో ఒక మేజర్ వెయిన్ రప్చర్ అయిపోయింది. ఎక్స్టర్నల్ ఐలియాక్ వెయిన్ అంటాము, అది జంక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఐలియాక్ వెయిన్ అండ్ ఇంటర్నల్ ఐలియాక్ వెయిన్ దగ్గర టేర్ అయిపోయి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆల్మోస్ట్ 1.5 liters బ్లడ్ ఇండిపోయింది. సో ఆ టైంలో ఆ జంక్షన్లో అక్కడ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ దాన్ని పట్టుకోవడానికి కూడా ఉండదు ఛాన్స్. సో అలాంటప్పుడు దాన్ని కంప్రెస్ చేసి ఏరియా క్లీన్ చేసుకుని దెన్ వీ హ్యావ్ 1 chance టు టేక్ ఎ సూచర్. ఒక స్టిచ్ వేయగానే స్టాప్ అయిపోతుంది. అంటే దోస్ ఆర్ ఆల్ ఐ చెరిష్ దోస్ మొమెంట్స్ అనమాట. అలాంటివి నాకు చాలానే ఉన్నాయి. సో ఐ రియలీ అంటే ఆ టైమ్లీ కరెక్ట్గా మనం అంటే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నా లైఫ్ అని ఒక సామెత ఉన్నట్టుగానే. సో రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దోస్ మొమెంట్స్. అంటే మీరు ఇందాక చెప్పాను గుండె చేతిలో పెట్టుకున్నట్టే ఉంటుంది, కానీ వెన్ వర్క్ ఈజ్ డన్ యూ ఫీల్ సో
హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట దట్ ఓకే యూ కుడ్ సేవ్ వన్ లైఫ్ అని చెప్పి.